చేద్దాం అనుకున్నప్పుడు వచ్చేవారు చేద్దాం అనుకున్నప్పుడు ఏదో సమస్య సాక్షి చెప్పకుండా ఆగిపోతున్నా. ఆ రోజు మేము అందరికి రాకుండా ఆగిపోవడం, ఇంకో వాటిని కోల్డ్ అలా రోజు దాటేసుకుంటూ వచ్చా. 31st నైట్ చెప్తాం అనుకున్నా, అన్నగారు అవకాశం ఇస్తారని. కానీ ఆ రోజు లేట్ అయిపోయింది, ఆ రోజు కూడా చెప్పలేదు. ఈ వాడు చెప్తాను అనుకున్నా, కానీ నా మామ పడిపోయింది. నేను ప్రార్థన చేసుకున్నాను. ఏంటంటే సాక్ష్యం చెప్తా అనుకుంటే ఏదో ఒక అడ్డంకి వస్తుంది. మరి చేసుకుని వెళ్ళి నేను చెప్తేనే కదా మర్చిపోవాలి కదా. మరి నా తప్ప ఏ తప్ప లేదు, రేపు నేనైతే సాక్ష్యం చెప్పాలని నేను ప్రార్థన చేసుకున్నా. మరి పొద్దునంతా హాస్పిటల్ మళ్ళీ మండలం కొత్తారు రాత్రులు 11:30 మళ్ళీ మేము హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్ నుంచి నేను కలిసి మరి ఎలాగైతే దేవుడు నడిపించాడు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మా అబ్బాయి 10th క్లాస్ ఉన్నప్పుడు నాకు చాలా రకాలైన ఎన్నో సమస్యలు, ఆ సమస్యలు నేను ఎన్ని అనిపించానో అయిపోయాక తెలుసు. నేను ఎన్ని సమస్యలు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా అన్నగారికి చెప్పినప్పుడు ప్రతిసారి నన్ను వాదార్చి బయటపరిచి ఎలాంటి స్థితిలో ఉన్నా నా దగ్గరికి వచ్చి నువ్వు బాధపడమనుకున్నా, దేవుడికి తోడుగా ఉన్నాడు, అంతా అనుకున్నట్టే జరిగింది అనుకున్నా. మా అబ్బాయి 10th క్లాస్ రిజల్ట్స్ లాస్ట్ వచ్చేసరికి నా పరిస్థితి ఏం బాగా. ప్రిపేర్ ఎగ్జామ్ వచ్చేసరికి ఇంట్లో లేను. అబ్బాయి ఎగ్జామ్ కూడా ప్రిపేర్ అవ్వాలి. తెల్లాక ప్రిపేర్ ఎగ్జామ్ అంటే బుక్స్ కూడా మా దగ్గర లేవు. మేమైతే వేరే చోట ఉన్నాం, వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నాం. వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళు తాళం వేసేవారు. తెల్లాక 5కి రోజుగా అడగడానికి వేరే వాళ్ళ దగ్గర అడిగి మా అబ్బాయి బుక్స్ అవి తీసుకొని తెల్లాక రోజు తెగిపోతాను వాళ్ళు చెప్తే తెచ్చి వేరే వాళ్ళ ఇంట్లో పెట్టారు. కానీ మేము రావడానికి అస్సలు అవకాశం లేదు. నేనేమో 3rd ఫ్లోర్లో ఉన్నా. తాళం వేసి ఆమె వెళ్ళిపోయింది. తెల్లారికి 4:30 నుంచి నేను ఆమె ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎక్కట్లా. టెన్షన్ పడిపోతున్నాం. ఏం చదువుతాడు, ఏం రాస్తాడు పిల్లడు, ఈ ఎగ్జామ్ రాస్తే కానీ ఫైనల్ ఎగ్జామ్ రాయడానికి లేదు. ప్రార్థన చేసినంత కంగారు పడ్డా. చీకట్లోనే కిందకి వెళ్ళడానికి దారి ఉంది, వాషింగ్ మిషన్ లో తాళం పెట్టాలని తెలుసు. ఆ కంగారు భయంలో ఏం జరిగిందా కూడా తెలియకుండా పిల్లల్ని తీస్తే పడిపోతారని చెప్పి మా పిల్లలిద్దరిని నా చేతులు పట్టుకోమని నేనే పైనుంచి కింద దిగి పెట్టడానికి 5th ఫ్లోర్ నుంచి కింద దిగి వాళ్ళిద్దరిని దించితే ఎక్కడ చీకట్లో పడిపోతారని నన్నే గట్టిగా పట్టుకొని నేను కిందకి దిగాను. గోడ మీద కింద నుంచి మెట్టెక్కి మళ్ళీ పైకి వచ్చి నేను తాళం చేస్తానంటే మా బొబ్బులు చిన్ను చెరువు చేయబట్టుకున్నారు. పై నుంచి పెట్టగోడ మీద దిగి మళ్ళీ మెట్లెక్కి పైకి వెళ్ళి వాషింగ్ మిషన్ లో తాళం తీసుకొని తెల్లారట 5కి మా అబ్బాయి నేను మళ్ళీ ట్యూషన్కి వచ్చి అక్కడ 7 వరకు చదువుకొని మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర యాప్ బుక్ చేసి బొబ్బులు ఆ రోజు ఎగ్జామ్ పంపించాను. అన్నగారికి ఫోన్ చేశా. అన్నగారు ఏమన్నా దగ్గరికి వచ్చారు. ఏం భయపడమాకమ్మా, బాగా చదువుతాడు, రాస్తాడు, ఎగ్జామ్ బాగా రాస్తాడు, మంచి మార్కులతో పాస్ అవుతాడని అన్నగారు ఆ రోజు ధైర్యం చెప్పారు. ప్రతిరోజు వచ్చి అన్నగారు నా దగ్గర వచ్చి ప్రార్థన చేశారు. అలాగే అనుకోకుండా మా అబ్బాయి మేము ఎంత టెన్షన్ లో ఉన్నా, ఇంటిలో ఉన్నా 1st క్లాస్ లో 533 మార్కులతో పాస్ అయ్యాడు. మేము అనుకోలేదు అసలు సరిగ్గా రాస్తారని. చదువుకోమంటే బొబ్బులు ఏమన్నాడంటే, మమ్మీ ఇంత టెన్షన్ లో నేను ఎలా చదవాలని చెప్పి అన్నాడు. నేనన్నా నాకున్న సమస్యలు నా గురించి ఆలోచించొద్దు, పట్టించుకోవద్దు. నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, చదువుకో. నేను బాగా చదువుకోవాలి, మంచి మార్కులతో పాస్ అయ్యి ప్రార్థన చేసుకుని చదువుకుంటే మంచి మార్కులతో పాస్ అయ్యాడు. రిజల్ట్స్ వచ్చే టయానికి మేము ఇంటి దగ్గర వెళ్ళాం. మా ఆయన ఒంట్లో బాగా ఆ రోజు అయితే హాస్పిటల్లో దగ్గరికి తీసుకెళ్ళాం. ఆ రోజు నైట్ మందిరంలో ప్రార్థనకి వచ్చాం. ప్రార్థన అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి లంచ్ అయిన అసలు బాగాలేదు. గ్యాస్ చెస్ట్ పెయిన్ వచ్చి నొప్పి అల్లాడుతుంటే మళ్ళీ నైట్ 1 గంటలకు మా ఇంటి పక్కన పిల్లలు తీసుకుని వెళ్ళి హాస్పిటల్ తీసుకుని వెళ్ళాం. మా అత్త వాళ్ళకి అల్లింట్లో ఎవరికి చెప్పలేదు. ఎవరు చెప్పిన వాళ్ళంతా షుగర్ పేషెంట్లు భయపడతారు, కంగారు పడతారని ఎవరికి మా ఇంటి పక్కనే చిన్న నాకు కనీసం వాళ్ళకు కూడా చెప్పకుండా పక్కన పిల్లలు తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారండి. జాయిన్ చేసిన తర్వాత తెల్లారితే రిజల్ట్స్ వచ్చినాయి. వచ్చిన తర్వాత అందరూ ఫోన్ చేసి చెప్పారు రిజల్ట్స్ వచ్చిన నేను ఇంటి దగ్గర లేను. మా అబ్బాయి ఫోన్ చేశాడు, మా తోడుకోడు మానసాలు అందరూ ఫోన్ చేసి బొబ్బులు మంచి మార్కులతో పాస్ అయ్యాడు. నాకు అందరూ టెన్షన్ అంతా ఈక్వలే. బొబ్బులు పాస్ అయ్యాడన్న ఆనందం కూడా నాకు లేదు. తర్వాత అందరూ ఫోన్ చేసి చెప్పిన తర్వాత మధ్యాహ్నం 12కి మళ్ళీ బొబ్బులు ఫోన్ చేశాడు. మమ్మీ నేను పాస్ అయ్యాను కదా, 533 మార్కులు వచ్చింది కదా అన్న. సరే అంటే ఏ మమ్మీ నేను పాస్ అయ్యింది మంచి
మరి మా ఆయన గురించి నా ధ్యాస అంతా. అప్పుడు డాక్టర్లు ఏం చెప్తారు, అసలు ఇంజక్షన్ చేస్తున్నారు, మందులు వేస్తున్నారు, ఎన్ని చేసినా ఆయన నొప్పి తగ్గట్లేదు అంటున్నాడు. మా అబ్బాయి పాస్ అయిన ఆనందం కన్నా ఈ బాగా ఏడుపు ఒకటే. ఎంత ఏడ్చాను. సరే దేవుడు అన్ని పరిస్థితుల్లో ఉన్నా మాకు ఎంతో మేలు చేశాడు, అద్భుతం చేశాడు. మా ఆయన చాలా స్వస్థపరిచాడు. మరి మా అమ్మగారు హాస్పిటల్లో గురించి కూడా అమ్మగారికి ప్రార్థన చేసి ఎంతో మంది అడిగారు. మా అమ్మగారు ఒక్క విషయంలో దేవుడు నాకు అన్యాయం చేశాడు, కానీ నేను ఏం అడిగినా నాకు న్యాయం చేశాడు. నా తల్లి విషయంలో ప్రతికించలేదని బాధపడ్డాను అంతే. కానీ మళ్ళీ మా ఆయనకు బాగాలేదన్నప్పుడు మా అమ్మ కూడా అత్తయ్య తీసుకెళ్ళిన అన్నగారికి ఫోన్ చేస్తే వెంటనే రిప్లై ఇచ్చి అప్పటికప్పుడు ప్రార్థన చేసింది. బాధపడకమ్మా నేను ప్రార్థన చేశాను అన్నవాడు. తల్లిదండ్రులు ఎవరున్నా లేకపోయినా అన్నగారు మాత్రం నా పట్ల ఎంతో సహాయం చేశాడు. ప్రార్థన చేసి వాదార్చి నాకు ఎంతగానో అన్నగా తోడుగా ఉన్నారు. నా పుట్టింటో కన్నా అత్తింటో కన్నా అన్నగా నాకు చాలా తోడుగా ఉంది. ధైర్యం ఇచ్చి ప్రార్థన చేసి ఎంతో మేలు చేశాడు. దేవుడు చేసిన మేలు ఎప్పటి నుంచో పంచుకున్నాను కదా. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు దేవుడు నేను ఎంతో రుణిస్తాను. మరి మా అమ్మగారు కూడా హాస్పిటల్లో ఉంది. మా అమ్మ ఆరోగ్యం గురించి కూడా మీ అందరినీ ప్రార్థన చేయమని, ఈ చిన్న సాక్ష్యం దీవించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రిస్కిల్లా అనే పేరుకి అర్థం ఏంటంటే చిన్న ముసలమ్మ. ప్రిస్కిల్లా అనే పేరుకి అర్థం చిన్న ముసలమ్మ. అర్థమైందా? కానీ పాపం ఆ అమ్మాయి జీవితంలో ఎన్ని రకాలైన పరిస్థితులు ఉంటే కొద్దిగా చెప్పింది. నా గురించి చాలా కొద్దిగా చెప్పింది. చాలా రకాలైన ఇబ్బందులు. కానీ ధైర్యంగా నిలబడింది. దేవుడికి అప్పగించుకుంది. దేవుడు చాలా చక్కగా పరిస్థితులు చక్కపడ్డాడు. ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో కూడా దేవుడు చక్కపరిచి మన పక్షంగా దేవుడు ఎంతో గొప్ప కార్యాలు చేశాడు. అందువల్ల ఈ మధ్యన వాళ్ళ అమ్మగారు చనిపోయినప్పుడు కూడా చాలా ఇబ్బంది. అంటే చాలా వీక్ అయిపోయింది. రెండు అయిపోయిందంటే నాకు ఎవరున్నారు, నాకు ఎవరు లేదు. ఆ మాట చెప్తూ 10 ఏడ్చినప్పుడు నాకు అనిపించింది ఈ అమ్మాయికి చాలా సహకారం, చాలా సపోర్ట్ ఉండాలి మనం అని నిర్ణయించుకొని అప్పుడు ఎక్కువగా మరి మంచి దేవుడు తీసుకోవడం ప్రారంభించాం. ఏదేమైనా దేవుడు కొన్ని ఇబ్బందులు తప్పించి కావాల్సిన భద్రత ఇచ్చాడని సాక్ష్యం ఇచ్చింది. కాబట్టి ఆ సాక్ష్యాన్ని బట్టి ప్రభుత్వం మనం జరుగుతున్నాం. సమయంలో మనం అందరం లేచినప్పుడు పడతాం.